నమస్తే, వెల్కమ్ టు టీ10. కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే తెలుస్తుందన్న సామెత తెలిసిందే. అదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే అతగాడి ఫాసిస్ట్ ఎజెండాను అమలు చేస్తాడని భయపడిందంతా గద్దెనెక్కక ముందే వాస్తవ రూపం దాలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సంపూర్ణమైంది. ఇప్పటికే అధ్యక్ష స్థానం, సెనెట్ ను వశం చేసుకున్న ఆ పార్టీ పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ, కాంగ్రెస్ లో కూడా మెజారిటీని సాధించింది. ఇప్పటికీ ఇంకా 9 సీట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా 435కు గాను రిపబ్లికన్లకు సభలో కావాల్సిన మెజారిటీ 218 స్థానాల్లో విజయం లేదా ముందంజలో ఉన్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. పోస్టు ద్వారా వచ్చే ఓట్లకు ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజుల గడువు ఉండడంతో మెల్లగా వస్తున్న వాటి లెక్కింపు కొనసాగుతోంది. గురువారం నాటికి మొత్తం పోలైన వాటిలో 97% లెక్కింపు జరిగింది. ఇప్పటికే మెజారిటీలను బట్టి ఆ ఓట్లు ఎటుపడినా ఫలితాలు మారే అవకాశం లేదన్న అంచనాతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది దాదాపుగా తేలినట్లే. మరో 2 ఏళ్లకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి పార్లమెంటులో మెజారిటీలు మారవచ్చు, కొనసాగవచ్చు. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ తన బుల్డోజర్ ఎజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఉభయ సభల్లో మెజారిటీలు తక్కువగా ఉన్నందున కొన్ని సందర్భాలలో అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం కోసం ప్రతిపక్ష డెమోక్రాట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. జో బైడెన్ కు కాంగ్రెస్ లో మెజారిటీ లేకున్నా 2022 నుంచి రిపబ్లికన్ల మద్దతుతో ముందుకు సాగిన తీరును చూస్తే ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తాడు. ఇంకా అధికారాన్ని లాంఛనాప్రాయంగా స్వీకరించక ముందే ట్రంప్ తన యంత్రాంగాన్ని ఎంచుకోవటం ప్రారంభించారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక సలహాదారు. అతగాడి దగ్గర నుంచి పచ్చి మితవాదుల వరకు ఎన్నికల్లో తన కోసం పనిచేసిన వారిని లేదా తెర వెనుక ఉండి సహకరించిన వారి ప్రతినిధులను, తన ఎజెండాను నిర్దాక్షిణ్యంగా సమర్థించే ముందుకు తీసుకుపోయే వారిని, తన కనుసన్నలలో తీర్పులను ఇచ్చే న్యాయమూర్తులను ఎంచుకున్నాడు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఫిరాయించిన తులసి గబార్డ్ ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించాడు. కొందరు పార్లమెంటు సభ్యులను కూడా ఎంచుకున్నందున కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అధికారానికి వచ్చిన 100 రోజుల్లో ఏమి చేయనుంది ట్రంప్ ముందుగానే సూచనాప్రాయంగా వెల్లడించాడు. ముస్లింల మీద నిషేధం, అక్రమంగా ప్రవేశించిన లక్షలాది మంది విదేశీయులను సామూహికంగా బయటకు పంపడం, తన ఆదేశాల మేరకు 2021 జనవరి 6న అమెరికా అధికార కేంద్రం క్యాపిటోల్ పై దాడి చేసిన వారి మీద ఉన్నటువంటి కేసుల ఎత్తివేతకు క్షమాభిక్ష ప్రకటన, బైడెన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ విధానాల రద్దు వంటివి వాటిలో ఉన్నాయి. అధికార యంత్రాంగ నియామకాల తీరుతెన్నులను చూసిన తర్వాత అతగాడి ఫాసిస్ట్ ఎజెండాను అమలు జరపడం ఖాయమేనని భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఆయుధ పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేసే ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ పీట్ హెగ్సెత్ ను రక్షణ శాఖ మంత్రిగా నియమించిన తీరు ఆ శాఖ యంత్రాంగాన్నే నిబరపరిచినట్లు వార్తలుస్తున్నాయి. దాడులలో మహిళలను నియమించకూడదని, యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని క్షమించి వేయటం వంటి పచ్చి మితవాద వైఖరులను పీట్ కలిగి ఉన్నాడు. తన టీవీ కార్యక్రమాలలో ట్రంప్ ను అడ్డగోలిగా సమర్థించాడు. పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ అదెక్కడుంది అంటూ గుడ్డిగా వ్యతిరేకించిన తీవ్రవాది ఆర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హక్బీని ఇజ్రాయెల్లో అమెరికా రాయబారిగా ఎంపిక చేయటాన్ని బట్టి రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో చిచ్చు కొనసాగేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తేటతెల్లమవుతోంది. అందుకే ఇజ్రాయెల్ నాయకత్వము ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటోంది. పాలస్తీనా నిర్వాసితులకు సాయం చేసే ఐరాస సహాయ నిధులివ్వకూడదని వాదించే మహిళా ఎల్సీ స్టాఫానిక్ ను ఐరాస రాయబారిగా ఎంచుకున్నాడు. ట్రంపే ఒక పిచ్చివాడు అనుకుంటే అలాంటి వాడి కొలువులో చేరిన వారు ఎలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడతారో తెలియదు. అమెరికా ఎన్నికలు అక్కడి కార్మిక వర్గాన్ని, యావత్తు ప్రపంచాన్నే ముప్పు ముంగిటకు చేర్చాయంటే అతిశయోక్తి కాదు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ అందించండి.